హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఇంట్లో ఏ గుళ్ళ ఫోటోలను ఎక్కడ పెట్టాలి మరియు ఏ ఫోటోలను పెట్టకూడదు అని ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇక లక్ష్మీదేవి ఫోటోని అయితే మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు, అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక గిన్నెలో అయితే, అది వెండి గిన్నె అయితే చాలా బాగుంటుంది. ఆ వెండి గిన్నెలో కొన్ని బియ్యం, కొన్ని గవ్వలు వేసి ఉంచితే మనకు మంచి జరుగుతుంది. మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు కాళికా ప్రత్యంగిర దేవి ఫోటోలను అయితే ఇంట్లో అస్సలు పెట్టకూడదు. చాలామంది తెలియక పంచముఖ హనుమంతుని ఫోటోని అయితే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని ఫోటో అసలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే పూజ గది విడిగా ఉంటే హనుమంతుని ఫోటోను పెట్టుకోవచ్చు. ఒకవేళ మామూలుగా హనుమంతుని ఫోటోని, ఒక పెద్ద ఫోటో కాకుండా ఒక చిన్న హనుమంతుని ఫోటోని పెట్టుకోవచ్చు. అలాగే సూర్య భగవానుని ఫోటో కూడా ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అలాగే చాలామంది ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి సూర్య భగవానుని ఫోటో ఇంట్లో పెట్టకూడదు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టకూడదు. ప్రహ్లాద విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చు. అలాగే చాలామంది కృష్ణుని ఫోటోలు ఫ్లూట్తో వాయిస్తున్న కృష్ణుని ఫోటోలను అయితే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా ఫ్లూట్తో ఉన్న కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఆవుతో కలిసి ఉన్న కృష్ణుని విగ్రహాన్ని, చిన్నగా ఉన్న ఆ ఫోటోని మాత్రమే పెట్టుకొని మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు. చాలామంది పూజ చేసేటప్పుడు ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు దేవుళ్ళకి. అలాగే పెట్టినప్పుడు మనం పూజ చేసిన తర్వాత ప్రసాదం దేవుని ముందు పెడతాము. అలా కొద్దిసేపు తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని మనం స్వీకరించాలి. ఎందుకంటే ఆ దేవుడి అనుగ్రహం ఆ ప్రసాదంలో ఉంటుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలా అయితే మనకు మంచి జరుగుతుంది. ఇంట్లో ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగకుండా ఉండాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మనం ఆవు నేతితో దీపం పెట్టాలి. అలాగే చాలామంది అనేక రకాల ఆస్తుల వివాదాలలో ఇరుక్కుంటూ ఉంటారు. శత్రువుల బాధ నుండి బయటపడాలి అంటే తెల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.